సినిమా తీసినా సీరియల్ తీసినా ఆఖరికి యూట్యూబ్ లో ఏదైనా షార్ట్ వీడియో పెట్టినా మనమంతా కలిసిమెలిసి బతకాలి, మనం భారతీయులం అనే ముచ్చట చెప్పేటట్టు ఉండాలి. సుఖ సంతోషాలతో పాటు నవ్వు పుట్టించే ముచ్చట్లతో ఉండాలి సినిమా. వారం మొత్తం పని చేసి చేసి ఐతారం నాడు అట్లా సినిమాకు పోయి మనసు నిమ్మలం చేసుకునేటట్టు ఉండాలి సినిమాలు. కానీ ఈ రోజులల్లా సినిమాల తీరు మారిందంటుంది గీ అక్క. గా ముచ్చటేందో ఇందాం పాండ్రి మళ్ళా. సినిమా చిత్రాల మీద భగ్గున మండింది సినిమా యాక్టర్ రాములమ్మ. ఎప్పుడో 100 ఏళ్ల కింద జరిగిన చరిత్ర, దాన్ని చూసినోడు లేడు, రాసినోడు లేడు. ఏం జరిగిందో ఏం పాడో గాని ఆ కాలం చరిత్ర పేరు చెప్పి ఈ కాలంలో జనాలు కొట్టుగా తెచ్చే సినిమాలు తీస్తున్నారని కళ్ళెర్రగా చేసింది విజయశాంతి. దేశంలో విద్వేషం, విభజన రెచ్చగొట్టేటట్టు చావా అనే సినిమా చేస్తున్నది. జనాలు కొట్టుక చచ్చేటట్టు చేస్తున్నది చావా సినిమా. ఆ సినిమా చూసొచ్చి ఆవేశం పూనుకొని అమాయకులను జావగొడుతున్నారు. పెద్ద పెద్ద లొల్లిలు పుట్టిస్తున్నారు కొందరు. అందుకే అబద్ధాలు చెప్పి మంచిగున్న మంది నడుమ మతాల మంటలు పెట్టే సినిమాలను తిప్పికొట్టేటానికి మళ్ళోసారి ఒసై రాములమ్మ సొంటి సినిమాలు తీయాల్సిందే అంటున్నది. ఏ మతం పేరు చెప్పి కొట్లాడుకునేటట్టు చేస్తున్నారో, ఏ మతం పేరు చెప్పి దేశంలో శాంతి లేకుండా చేస్తున్నారో అదే మతంలో అనగారిన కులాలు, దళితులు, మహిళల మీద ఇప్పటికీ దాడులు జరుగుతున్నాయి. కాబట్టి అబద్ధాన్ని నిజంతోనే కడిగి వారేయాలి, సినిమాను సినిమాతోనే ఎదిరించాలి అన్నట్టు షూటింగ్లు మొదలు పెట్టాలి అన్నట్టు చెప్పింది ట్విట్టర్లా. బడుగుల బతుకులు ఇంకా ఎందుకు మారలేదు, ఒక్క మతంలో ఉన్నోలే ఎందుకు వేరు వేరైతున్నారు, ఎప్పటికీ ఒక వర్గం కాళ్ళే ఇంకొకరు ఎందుకు మొక్కాలే అనే ముచ్చట్లు ఇప్పి చెప్పాలంటే మళ్ళీ రాములమ్మ సొంటి సినిమా తీయాల్సిందే అన్నట్టు చెప్తున్నది. మరి చూడాలి రాములమ్మ ఎసొంటి సినిమా తీస్తుందో. చావాకు దీటుగా సమాధానం చెప్పే షూటింగ్ ఎప్పుడు మొదలు పెడుతుందో. అసలే రాములమ్మకు మంత్రి పదవి ఇస్తారనే మాటలు వినబడుతున్నాయి. అసంటప్పుడు ఎట్లా షూటింగ్ సాగిస్తుందో, లేకుంటే ఏపీలో పవన్ కళ్యాణ్ తీరుగానే సినిమాలు తీసుకుంటే రాజకీయం నడుపుతుందో ముందు ముందు చూడాలిగా. ఆడవిళ్లకు రక్షణ లేదు గాని సర్కారు ఫ్యాషన్ షోలు పెట్టడానికి ఆరాట పడుతున్నది. కింత ఘోరం మా కాంగ్రెస్ సర్కారు పాలన అని ప్రతిపక్షాలు సురుకులు పెట్టే వరకు వాతలు వచ్చి హైదరాబాద్ లోకల్ ట్రైన్లా ఆడవిళ్ళని చిడాయించినోని పట్టుకున్నారు పోలీసులు. ఆ ముచ్చటేందో చూద్దాం పాండ్రి. ఈగో గీ బద్మాష్ గాడే, ఈ అవారగాడే, ఈ దగుల్బాజీ గాడే సక్కదనాల ఓ బుజ్జి బతుకుని ఆగం చేసింది. వీన్ కండ్లల్లా కారం గొట్ట. ఆ పాపప్ కండ్లతో ఆడవిళ్ళని చూసేసరికి ఏమనిపించిందో, మన తల్లి చెల్లె యాదికి రాలేదు కావచ్చు దొంగబాడువేగాడు ఎక్కన్నో. ఇంత చేసినోని ఉత్తగానే వదిలిపెడితే ఎట్లా? అందుకే పోలీసులు చాలా కష్టపడి దొరకబట్టిండ్రట. రైలు ఎక్కినోళ్ళు ఎంతమంది ఉంటారు, ఎవడెసొంటోడు తెలియకుంటుంటది. అందులో వీన్నే పట్టుకునే తానికి ఎన్ని ఉపాయాలు చేసిండ్రో ఏమో గాని ఆఖరికి అందుకున్నారు హౌలే గాని. ఎట్లా అనుమానం వచ్చిందో ఏమో గాని జంగం మహేష్ అనే వీన్ ఫోటో తీసుకుపోయి ఆ బుజ్జికి చూయించిందట పోలీసులు. చిడాయించినోడు గాయంత తెలియదా, వీడే ఆ బద్మాష్ గాడని గుర్తుపట్టిందట. ఇంకేమున్నది, పోలీసులు పట్నాన్ని గాలిచ్చి దొరకబట్టిండ్రు. మేడ్చల్ జిల్లా గౌడవెల్లి అనే ఊర్లుండే వీడు గంజాయికి అలవాటు పడ్డాడట. అదే మత్తులో ఆ గాయిత్యం చేసిండు కావచ్చు బడవేగాడు. వీడు గలీజ్ గాడు కాబట్టే చేసుకున్న పెండ్లం చెప్పకుండా పోయిందట. అయ్యవ్వలు కూడా లేరట ఈయనకి. అందుకే ఆడిందే ఆట చేసిందే చేత అన్నట్టు పట్నం మీద జెన్నెకిడివిన దున్నపోతు తీరుగా తిరుగుతున్నాడట. ఇది వరకు ఎన్ని లంగలఫం పనులు చేసిండో, స్టేషన్ల కేసులు కూడా ఉన్నాయట వీని మీద. అంత మంచి లక్షణాలు ఉన్నాయి కాబట్టే పోలీసులకు అనుమానం వచ్చి దొరకబట్టిండ్రట. సార్లు, పోలీస్ సార్లు జర గట్టిగా అరుచుకోండ్రి, ఇంకో తాప ఏ ఆడవిల్ల జోలికి పోకుండా చేయండ్రి సారు. ఇసొంటోడు జైలున్నా తిండి దాండుగా కోట్లు మెట్లెక్కించి పెద్ద శిక్ష పడేటట్టు చేయండ్రి సార్లు. ఇంకో తాప ఇసొంటి ఆలోచన ఎవ్వరు చేయకుండా మంచి తీర్పు తొందరగా వచ్చేటట్టు చేయండ్రి అని కోరుతున్నారు పబ్లిక్.